రాజు వెడ్స్ రాంబాయ్. నేను ఈ మూవీ థియేటర్లో మిస్ అయ్యా. అదేంటో నేను థియేటర్లో చూసే ప్రతి మూవీ నచ్చవు, ఫ్లాప్ అవుతాయి. థియేటర్లో చూడని మూవీ మొత్తం హిట్లు అవుతాయి, బాగుంటాయి. గ్రహాలు బ్యాండ్ మారేతో ఖుదా క్యా కరేగా. ఏం చేద్దాం, గాచారం అలా ఏడిచింది. సరే ఇక పాయింట్కి వస్తే మూవీ అయితే ఈటీవీలో స్ట్రీమింగ్ వచ్చింది, తెలుగుడే ఉంది, తెలుగులోనే ఉంది. ఇక పాయింట్కి వస్తే మూవీ చూసాక నాకైతే బాగుంది. కొన్ని బొక్కలు మటుకున్నాయి. రొటీన్ స్టోరీ అయినా ట్రీట్మెంట్ అండ్ ఎగ్జిక్యూషన్, స్టోరీ టెల్లింగ్ మటుకు సాలిడ్ ఉంది. ఆ రస్టిక్ అండ్ రియలిస్టిక్ టేకింగ్ ఇవి ఎంగేజ్ చేశాయి. ప్లాట్ లైన్ ఏంటంటే సింపుల్. ఒక విలేజ్ లో జరిగే లవ్ స్టోరీ కథ ఇది. ఒక ఊర్లో ఒక కపుల్ లవ్ చేసుకుంటారు. అమ్మాయి ఇంట్లో ఒప్పుకోరు. తర్వాత ఏమైందనేదే సినిమా. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్, శ్రీదేవి సోడా సెంటర్, ఇలా వీటిలా లవ్ స్టోరీ విలేజ్ లో తీస్తే ఎలా ఉంటుందో అలాగే ఉంటది. విలేజ్ లో తీస్తే లవ్ స్టోరీ క్లైమాక్స్ ఎలా ఉంటుందో అచ్చం కూడా అలాగే ఉంటది. సినిమా నాకు ఎందుకు నచ్చిందంటే రియలిస్టిక్ టేకింగ్ అండ్ ప్రొసీడింగ్స్ ఇవి ఎంగేజ్ చేసాయి, బాగున్నాయి. వీటి వల్ల సినిమా ఎక్కింది. కొన్ని బొక్కలు ఉన్నాయని చెప్పా కదా, అవి ఏంటంటే రైటింగ్. ఇంటర్వెల్ వరకు బానే ఉంది, బానే అనిపించింది. ఇంటర్వెల్ ఒక సీన్ పడుతుంది అంటే ఆ ఎమోషన్ నేను ఫీల్ అయ్యా, బానే అనిపించింది ఎమోషన్ కూడా. బట్ ఈ మధ్య ప్రతి సినిమాలో కామన్ అయిపోయింది, రొటీన్ అయిపోయింది. అదేంటంటే ఫ్యామిలీలో ఒక గొడవ అవ్వడం, ఫ్యామిలీలో ఏదో జరగడం, గా మాత్రం దానికి ఏదో అవ్వడం, అంటే గా మాత్రం దానికే చనిపోవడం. హార్ట్ అంత వీక్ అంటే చెప్తే స్పాయిలర్ అవ్వచ్చు, ఇంకా సింపుల్ గా చెప్తా కానీ అద్దు. ఇంకో బొక్క ఏంటంటే కొన్ని చోట్ల డ్రామా సాలిడ్ ఉంది, కానీ ఇంకొన్ని చోట్ల క్రింజ్ అనేలా ఉంటది. అంటే లవ్ మీద పెద్ద పెద్ద డైలాగ్స్, అవే రొటీన్ డైలాగ్స్. నువ్వు లేకపోతే నేను బతకలేను, నాకంటే నువ్వే నాకు చాలా ఇంపార్టెంట్, ఇలాంటివి. మీరు లవ్ చేసుకుంటున్నారు ఓకే, ఒకరినంటే ఒకరికి ఇష్టం ఓకే, కానీ ఆ డైలాగ్స్ పెట్టడం వల్ల ఏం జరుగుద్దంటే రొటీన్ అనే ఫీల్ వస్తుంది. దానివల్ల డ్రామా అనేది క్రింజ్ అవుతుంది అన్నమాట. లవ్ ఎప్పుడు కూడా ఎక్స్ప్రెస్ చేయడంలో కంటే దాచుకోవడంలోనే ఎక్కువ లవ్ ఉంటుంది. ఇందులో హీరో ఫాదర్ క్యారెక్టర్ ఇంకో మంగపతిలా రాద్దాం అనుకున్నారు, కానీ ఎక్కలేదు నాకైతే. ఆ వెంకన్న సంథింగ్ ఏదో ఉంటది, క్యారెక్టర్ పెద్దగా ఎక్కలేదు నాకు. ఇక మధ్యలో జాన్సన్ అనేది ఒకటి ఉంటది, అదైతే టైమింగ్ సెన్స్ ఉండదు, సిచ్యువేషన్ ఉండదు, ఎప్పుడు పడితే అప్పుడు పెట్టేశారు. ఏంటో ఒక మంచి సీన్ నడుస్తుంది, అప్పుడే మధ్యలో అది వస్తుంది, ఏంద్రా అనిపించింది. దానివల్ల మంచి సీన్ కూడా దొబ్బింది. ఒకసారి రెండుసార్లు పెడితే ఓకే, కానీ ప్రతిసారి అదే జాన్సన్. ఇన్ని బొక్కలునే అంటున్నావు, కానీ మూవీ ఎలా నచ్చిందిరా అంటే లవ్ లో ఫీల్ ఉంది, అది మ్యాటర్. రొటీన్ స్టోరీ అయినా కొన్ని చోట్ల డ్రామా బీట్స్ బాగానే పేలాయి. ఇక రస్టిక్ రియలిస్టిక్ టేకింగ్ అండ్ లొకేషన్స్ ఇవి బాగున్నాయి. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే హీరోగా చేసిన అతను బాగా చేస్తాడు, హీరోయిన్ రోల్ లో చేసిన ఆమె రోల్ లో న్యాయం చేసింది. చైతు జొన్నలగడ్డ చాలా బాగా చేస్తాడు, ఆయన రిమైనింగ్ అందరూ ఓకే. సాంగ్స్ మ్యూజిక్ పర్లేదు, నాట్ బ్యాడ్, బానే ఉన్నాయి. సినిమాటోగ్రఫీ బాగుంది, డీసెంట్. మొత్తానికి రాజు వెడ్స్ రాంబాయ్ నాకైతే బాగుంది మూవీ. రొటీనే గానీ ఎగ్జిక్యూషన్, ట్రీట్మెంట్ బాగున్నాయి. ఇక మీ ఇష్టం. మూవీ అయితే ఈటీవీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే చూడొచ్చు, కానీ ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్లు ఉంటాయి, అంటే మగాళ్ళ మధ్య జరిగే స్టఫ్ లైక్ ఆంటీ బిట్స్ ఇలాంటివి అనమాట. సో చూసుకోండి. మరి మూవీ చూసాక మీకు అనిపించింది అనేది మా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు కనుక మా రివ్యూ నచ్చితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ, జై హింద్.